ఇక గట్టిగానే దెబ్బ కొట్టాం. సింధూర్ సక్సెస్ తర్వాత ప్రధాని వరుస భేటీలు, క్యాబినెట్ భేటీలో ఆపరేషన్ గురించి వివరణ, రాష్ట్రపతి ముర్ముతోనూ భేటీ, దాడులపై బ్రీఫింగ్, నేడు అఖిలపక్ష భేటీ, భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఇలా చర్చ చేయబోతా ఉన్నారు. అఖిల పక్షాన్ని కూడా ఇలా పిలవడం జరిగింది. ఏం చేద్దాం రేపు ఒకవేళ కనుక పాకిస్తాన్ ఏమో మళ్ళీ మేము ప్రతీకార దాడులు చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతూ ఉంది. మనం ఏం చేద్దాం అన్నటువంటిది ఒక మంచి శుభపరిణామాన్ని చెప్పుకోవచ్చు. మోదీ గారి నేతృత్వంలో మరి అఖిలపక్ష భేటీ కాబోతా ఉన్నది. నేడు ఆయన గట్టిగానే దెబ్బ కొట్టామని చెప్పేసి నిన్న మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఏం మాట్లాడింది అనేది, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ స్ట్రైక్ గురించి మంత్రులకు ప్రధాని మోదీ వివరించారు. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని హర్షం వ్యక్తం చేశారు. భద్రతా బలగాలు చేసిన ఖచ్చితమైన దాడిగా ఆపరేషన్ సింధూర్ను అభివర్ణించారు. పీఓకేలో 5, పాక్లో 4 ఉగ్ర శిబిరాలను ఎలా లక్ష్యంగా చేసుకున్నారో ప్రధాని లోతుగా వివరించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ దేశాన్ని నడిపిన తీరును గట్టిగానే దెబ్బ కొట్టాం అని సభ్యులు కొనియాడారు. ఈ కేబినెట్ సమావేశం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోదీ కలిశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి కలిశారు. మరోవైపు నేడు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్ తదనంతరం పరిణామాలను ఆయా పార్టీల నేతలకు ప్రభుత్వం నిశితంగా వివరించనున్నది. ముఖ్యంగా జాతీయ భద్రత విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లుగా తెలుస్తున్నది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, కిరణ్ రిజిజుతో పాటు పలువురు ఈ భేటీకి హాజరు కాబోతా ఉన్నారు అనేది ఒక వార్తను అయితే చూసుకోవచ్చు. అఖిలపక్ష భేటీ కాబోతా ఉన్నది. గట్టిగానే దెబ్బ కొట్టామని చెప్పేసి మోడీ గారు అయితే చెప్తారు. మోడీ గారి పైన ఆయన బీహార్లో మాట్లాడిన తర్వాత మొన్న జరిగినటువంటి 22వ తారీఖు గత నెల 22వ తారీఖు జరిగినటువంటి దాడి తర్వాత ఒక రకమైనటువంటి భావన వచ్చింది. ఏది, ఈ దేశంలో భద్రత లేదా, ఈ దేశ ప్రజల్ని, అమాయకమైనటువంటి ప్రజలని ఇట్లా చంపుతూ ఉంటే భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, భారత సైన్యం ఏం చేస్తూ ఉన్నది, భారతకున్నటువంటి సైన్యం అంతమంది ఉన్న తర్వాత ఆ ముష్కరులను ఎందుకు మట్టు పెట్టలేకపోతూ ఉన్నారు అనేది కొంత విమర్శల వైపు దారితీసినప్పటికీ దానికి బదులుగా అంతకు 100 రెట్ల రెట్టింపుతోటి మోదీ గారు రెచ్చిపోయిండు, భారత సైన్యం రెచ్చిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ మోదీ, భారత సైన్యం ఇద్దరు సంబంధించినటువంటి ఆ నారీ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి డిస్కషన్ అవుతా ఉన్నది. భారత సైన్యం గురించి వాళ్ళు అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. మన భారత సైన్యం తలుచుకుంటే ఏమైనా చేయగలదు, ఎక్కడ దానికైనా కానీ వెళ్ళగలదు. ఒకవేళ కనుక భారత్లో ఏ పౌరునికైనా కానీ ఆపద వచ్చినట్టయితుంటే భారత్ సంబంధించిన సైన్యం ఊరుకోదు. ఒక పక్కన పాకే కానీ, ఇంకొక పక్కన చైనా కానీ, ఇంక ఏదైనా కానీ భారత భూభాగంలోకి చొచ్చుకు రావాలంటే చుచ్చు పడాల్సిందే అన్నటువంటి తీరుగా భారత సైన్యం అంతా కూడా వాళ్ళకు తగినటువంటి గుణపాఠం చెప్పింది అన్నటువంటి విధంగా భారత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సగర్వంగా చెప్పుకున్నటువంటి తీరుగా మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూరు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క భారత పౌరుని యొక్క కళ్ళల్లో అది ఎప్పటికి కూడా మిగిలిపోయినే ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూరు సంబంధించినటువంటి దానిపైన కులంకుషంగా వివరించేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన. ఇలా అఖిలపక్ష భేటీ కాబోతా ఉన్నది 11 గంటలకి. ఇక దీనిపైన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడిండు, రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ మాట్లాడిండు. అట్లాగే ఎవరెవరు మాట్లాడిండు అన్నటువంటి దాన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సాయుధ దళాలు పాకిస్తాన్కు తగిన రీతిలో సమాధానం ఇచ్చాయి. దీనికి మేమంతా గర్విస్తున్నాం. సైనికుల ధైర్యానికి, సంకల్పానికి, వారి దేశభక్తికి సెల్యూట్ చేస్తున్నా. పహల్గామ్ ఘటన జరిగిన నాడే కేంద్రానికి కాంగ్రెస్ మద్దతు తెలియజేసింది. సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకున్నా మా మద్దతు ఉంటుంది. పాకిస్తాన్ పీఓకే నుంచి ఉత్పన్నమయ్యే అన్ని రకాల ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా భారత్ దృఢమైన జాతీయ విధానాన్ని కలిగి ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్తా ఉంటే మన భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నాను, జై హింద్ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయన తెలపడం జరిగింది. ఇక ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. భారత్పై దాడులు జరపడానికి ప్లాన్ చేసిన ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే ఈ దాడుల లక్ష్యం. పూర్తి స్థాయిలో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్కు గట్టి జవాబు ఇచ్చాం. రాత్రికి రాత్రి మన సైనికులు చరిత్ర సృష్టించారని చెప్పేసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ చెప్తా ఉన్నటువంటి మాట చూస్తే, పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ బలగాలు జరిపిన దాడులను నేను స్వాగతిస్తున్నాను. మరోసారి పహల్గామ్ తరహా ఘటన పునరావృతం కాకుండా ఉండేలా పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పాలి.
పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలి, పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్, జై హింద్ అంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు కూడా కొంత నిన్న సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రెండింగ్లోకి వచ్చినాయి. అంటే ముఖ్యంగా ఆ ఎంఐఎం సంబంధించినటువంటి ఆ పార్టీ వాళ్ళంతా, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ కానీ పాత బస్తీకి సంబంధించినటువంటి వాళ్ళంతా నిన్న సంబరాలు చేసుకున్నారు. ముస్లింలు అయినప్పటికీ కూడా నిన్న వాళ్ళు చార్మినార్ పాత బస్తీ ప్రాంతంలో కొంత స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే నిన్న భారత్ జిందాబాద్ ముర్దాబాద్ పాకిస్తాన్ అని చెప్పేసి నిన్న ఆ నోటి నుంచి అసదుద్దీన్ ఓవైసీ నోటి నుంచి ఏమొస్తుంది, ఇప్పటికైనా ఈ దాడులని ఖండిస్తాడా, లేకపోతే ఈ దాడులని పట్ల ఏ విధంగా ఆయన మాట్లాడతాడు అన్నటువంటి దానిపైన కొంత ఆయన ఇంకా మౌనంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది వేరే విధంగా దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గ్రహించిండో ఏమో తెలియదు మనకు. కానీ మొత్తానికైతే మాత్రం ఆయన భారత్ సంబంధించినటువంటి భారత్ జిందాబాద్ అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేసినటువంటి సందర్భం కనబడతా ఉన్నది. అంతేకాకుండా పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ బలగాలు జరిపినటువంటి దాడులను నేను స్వాగతిస్తున్నాను, మరోసారి పహల్గామ్ తరగాలో ఘటన పునరావృతం కాకుండా ఉండేలా పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పిందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట చూసుకోవచ్చు. ఇక భారత్ పాక్ దేశాల మధ్య పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దశాబ్దాలుగా ఇరు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి. ఇదేదో హేమమైన చర్య. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరు కోరుకోరు. ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తా ఉన్నాడు. మరి ఈ డొనాల్డ్ ట్రంప్ మరి గోడ మీది పిల్ల మరి ఇంకేందనేది తెలియదు మొత్తానికి అయితే. కానీ సరే, ఏదైనా కానీ ఎవరైనా కానీ శాంతిని కోరుకుంటారు. మరి ఈ శాంతిని కోరుకున్నటువంటి వాళ్ళు ముందుగా దాడులు జరిపింది ఎవరు? ఇప్పుడు ఏ రకమైన ఇప్పుడు నిజంగా కూడా భారత బార్డర్లో ఉన్నటువంటి సైనికులు మధ్యలో పాకిస్తాన్ అలాగే ఇక్కడ భారత్ సైనికులు ఉంటే, ఒకవేళ మన భూభాగంలోకి వాళ్ళు వచ్చో లేకపోతే వాళ్ళ భూభాగంలోకి మనోళ్ళు పోతే ఇద్దరి మధ్యలో ఎదురుకాల్పులు అయి ఆ సైనికులు ఈ సైనికులు చనిపోతే సో అది వేరే విధంగా ఉంటుంది. సరే, వాళ్ళ భూభాగంలోకి చొచ్చుకొచ్చిందనో లేకపోతే ఇంకేదో రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు అనేదో, లేకపోతే ఇంకా డ్రోన్లు ఎగిరేసింది అనేదో, సో ఈ దాడులు జరిగితే వేరు. కానీ అమాయకమైనటువంటి టూరిస్టులను కావాలని చెప్పేసి కట్టుకున్నటువంటి భార్యల ముంగట చంపి మీరు ఎక్కడెక్కడ చెప్పుకుంటారో మీ దిక్కున్న చోట చెప్పుకోపో అని అంటే ఇది అరాచకం కాకపోతే ఏమంటారు? దీన్ని ఒక దుర్మార్గం కాకపోతే ఏమంటారు? ఇది మరి ఇటువంటి చర్చలని శాంతిని కోరుకునేటువంటి దాంట్లో భారత్ ఎప్పుడు ముందవరుసలో ఉంటుంది. శాంతి కావాలన్నటువంటి దానిపైన భారత్ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. కానీ గిచ్చి పంచాయతీ పెట్టుకొని గిచ్చి గయం పెట్టుకుందాం అన్నటువంటి ఆలోచన చేసేది పాకిస్తాన్. కవ్వింపు చర్యలకు పాల్పడి ఏదో రకంగా పంచాయతీలు పెట్టుకొని కాల్పులు జరపాలన్నటువంటి ప్రయత్నం చేసేది పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అనే దానికి 100 రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి భారత్ దగ్గర. కానీ వాళ్ళకి మాకేం సంబంధం లేదంటారు. నిన్న ఎక్కడ చూసినా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు చచ్చిపోతే పాక్కు సంబంధించినటువంటి సైనిక అధికారులు అక్కడికి పోయి లాంఛనాలలో పాల్గొన్నారు. మరి ఇది ఏ విధమైనటువంటి సంకేతాలు ఇవన్నీ? మరి మీకు ఉగ్రవాదులకు ఏం సంబంధం లేకపోతే మీ పాక్ ఆర్మీకి ఏం సంబంధం అక్కడికి పోయి ఆ కార్యకలాపాలలో పాల్గొనడానికి? అంటే ఒక దుర్మార్గమైనటువంటి పనులను చేస్తుంది ఇలా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు. ఈ ఉగ్రవాద సంస్థలు ఏమన్నా బాగు చేసేటువంటి ప్రయత్నం చేస్తాయా? ఏ దేశాన్ని బాగు చేస్తే ఏ దేశాన్ని పక్కన పెట్టు, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా కనీసం తిండి లేవు, వాళ్ళకు ఇబ్బంది పడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక పూట రొట్టెల కోసం బాధపడతా ఉన్నారు, 1 కిలో గోధుమ పిండి కోసం రోడ్లు ఎక్కుతా ఉన్నారు, సరైనటువంటి వైద్యం లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అటువంటి కార్యకలాపాలకు వాళ్ళు దత్తత తీసుకొని ఏమైనా చేయాలి. కానీ ఈ తుపాకులు పట్టుర్రి, ఈ మందిని కాల్చుర్రి, మందిని పొట్ట పెట్టుకోర్రి, ఇటువంటి సంబంధించినటువంటి కార్యకలాపాలకు ఉగ్ర సంస్థలు ఉండాలన్నా దీన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తుంది? దానికి ప్రత్యేకమైనటువంటి 2-3% బడ్జెట్ పెడతారట వీళ్ళకు. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులకి అంటే ఇవి పెంచి పోషించేది ప్రభుత్వం అనే అర్థం కదా. సపరేట్ బడ్జెట్ అంటే ఏంటిదిగా? సో అటువంటిది దాని పట్ల ఖచ్చితంగా పాకిస్తాన్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సంబంధించినటువంటి అంశం నిన్న జరిగినటువంటి తీరుతెన్నుల పైన అలాగే దాడికి సంబంధించినటువంటి దానిపైన ప్రముఖులైతే కూడా స్పందించడం జరుగుతూ ఉన్నది.
అలాగే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన పార్టీ అగ్రనేతలంతా కూడా ఈ దాడిని అందరూ కూడా సమర్థిస్తూ వాళ్ళు పోస్ట్ చేసినవి కావచ్చు, మాట్లాడినటువంటి వీడియోలు చూసుకోవచ్చు.